పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖ డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీలో ప్రధాన నిందితుడు ప్రిన్స్ కోసం స్పెషల్ టీం వేట కొనసాగుతోంది. ప్రిన్స్ కు డ్రగ్స్ ముఠాకు మధ్య సంబంధాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రాజస్థాన్, గోవా మ్యూజికల్ నైట్ పార్టీలో డ్రగ్స్ ముఠాతో ప్రిన్స్ కు పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో కూటమి నాయకుల కుమారునికి మ్యూజికల్ నైట్స్ కి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, కూటమి నేతల కుమారులు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు తెర వెనక ఎవరున్నారు? పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అరుణ, ఇప్పుడు విశాఖపట్నంలో 25 గ్రాముల కొకైన్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు ఇది రాష్ట్రం దాటి ఏకవేగంగా 2-3 రాష్ట్రాలకు పాకిన అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ కేసులో డ్రగ్స్కి సంబంధించి కింగ్ పిన్గా ప్రిన్స్ను భావిస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీలో కింగ్ పిన్గా ఉన్న ఈ ఎవరైతే ప్రిన్స్ ఉన్నారో ప్రిన్స్ కోసం వెతుకులాట మొదలైంది. విశాఖపట్నం నుంచి ఒక స్పెషల్ టీం ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అయితే మరీ ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అక్షయ్ కుమార్కి, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న కొన్ని పబ్బులకు సంబంధించిన జరిగిన చర్చల నేపథ్యంలో ఈ దర్యాప్తు వేగవంతం చేయగా ఈ దర్యాప్తులోనే మొత్తం పూర్తిగా కూడా విశాఖపట్నం నుంచి గత కొద్ది రోజుల క్రితం రాజస్థాన్, గోవాలో జరిగిన కొన్ని మ్యూజికల్ పార్టీలకు అక్షయ్ కుమార్, అదేవిధంగా అక్షయ్ కుమార్తో పాటు మరికొంతమంది హాజరయ్యారని, ఈ తరుణంలోనే ఢిల్లీలో కింగ్ పిన్గా ఉన్న ప్రిన్స్ తోటి వీరికి లింకులు ఏర్పడ్డాయని, ఈ తరుణంలోనే ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి పలుమార్లు డ్రగ్స్ తీసుకొచ్చారని అనుమానిస్తున్నారు విశాఖ పోలీసులు. అయితే పూర్తిగా కూడా ఈ తరుణంలోనే ఈ ఘటనకు సంబంధించి అసలు విశాఖపట్నంలో ఏమైనా మ్యూజికల్ నైట్స్ జరిగినాయా, అదేవిధంగా పబ్స్లో కొన్ని చోట్ల మ్యూజికల్ నైట్స్ గుర్తించారు. ఈ తరుణంలో పూర్తిగా రిమాండ్ రిపోర్టుకు సంబంధించి అంటే పోలీసులు కోర్టు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో కూడా ఒక పబ్ పేరును కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాస్మిక్ పబ్, ఇది విశాఖపట్నంలో ఉండడం జరిగింది. అయితే ఈ పబ్లో ఎటువంటి చర్చలు జరిగాయి, డ్రగ్స్కు సంబంధించి ఏత్రిగా ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఏమన్నా ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ ఏం చెప్పాడు, ఈ పబ్లో మ్యూజికల్ నైట్ ఏం జరిగిందా, కేవలం రాజస్థాన్ అదేవిధంగా గోవాలో జరిగిన మ్యూజికల్ నైట్ తరహాలో ఏమైనా విశాఖపట్నంలో చేసేందుకు ప్రయత్నం చేశారా, ఈ తరుణంలోనే ఢిల్లీ నుంచి భారీగా డ్రగ్స్ తీసుకొచ్చేయడానికి వీరేమైనా ప్రయత్నం చేస్తారని కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయినా ఈ కేసులో మొట్టమొదటి నుంచి వస్తున్న ఆరోపణ కూటమి నాయకుల కుమారులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటిగా 5 నిందితులను అదుపులో తీసుకుని విచారిస్తామని చెప్పిన పోలీసులు ఇప్పటి వరకు 3 అరెస్ట్ చూపించారు. మరో 2 తప్పించే ప్రయత్నం చేస్తారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే విశాఖపట్నంలో కాస్మిక్ పబ్లో ఈ కూటమి నాయకుల కుమారులు కూడా ఆ చర్చలో పాల్గొన్నారా, డ్రగ్స్ని తీసుకొస్తారని జరిగిన చర్చ అసలు నిజంగానే పబ్లో జరిగిందా, మరి ఎక్కడైనా జరిగిందా అనే కోణం కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే పూర్తిగా ఈ కేసుకు సంబంధించి మొట్టమొదటిగా కూటమి ఎమ్మెల్యే, ఎంపీల తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు సజావుగా సాగుతుందా లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పూర్తిగా ఈ దర్యాప్తు సజావుగా జరిగినట్లయితే విశాఖపట్నంలో ఏ పబ్లో వీరు చర్చలు జరిపారు, నిజంగా విశాఖపట్నంలో ఉన్న కాస్మిక్ పబ్లో ఏం జరిగిన అంశాలపై కూడా పూర్తిగా సీసీ ఫుటేజ్ కూడా విడుదల చేయాలని కూడా విశాఖవాసులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా కూడా అసలు వీరు చర్చలు జరిపినప్పుడు కేవలం ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్తో పాటు A3 మాత్రమే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలని, అసలు ఏ రోజు వీరు పబ్కు వెళ్ళారు, పబ్లో జరిగిన తర్వాత మ్యూజికల్ నైట్ ఏమైనా నిర్వహించారా, ఆ మ్యూజికల్ నైట్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎందుకంటే ఇప్పటి వరకు బయటకు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విశాఖపట్నంలో ఒక కూటమి నాయకుడు కుమారుడు కూడా ఉందని నాకు ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరుణ. ఓకే నరేష్, థ్యాంక్ యూ.